ఐపీఎల్ 2025ను వరుస ఓటములతో స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్ టీం ప్రజెంట్ మాత్రం చాలా బాగా పికప్ అయింది. వాళ్ళు ఆడిన ఫస్ట్ 5 మ్యాచ్లు ఒక్కటే గెలిస్తే నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఆడిన 4 మ్యాచ్లు గెలిచారు. అండ్ ప్రజెంట్ పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ముంబై ఇండియన్స్ టీం బాగా సెట్ అయి ఉంది. బట్ వాళ్ళైతే సండే రోజు లక్నో సూపర్ జైంట్స్ టీంతో ఒక క్రూషియల్ మ్యాచ్ ఆడబోతున్నారు. మెయిన్ ఇప్పటివరకు ఐపీఎల్ ముంబై టీంను బాగా ఇబ్బంది పెట్టిన టీం ఏదైనా ఉందంటే అది కేవలం లక్నో టీం మాత్రమే. ఇన్ఫాక్ట్ లక్నో టీంకు ముంబై టీం మీద అద్భుతమైన రికార్డు ఉంది. సో మీరు ఒకసారి ప్రీవియస్గా ఈ రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మొత్తం 7 మ్యాచ్లు జరిగాయి. అండ్ 7 మ్యాచ్లో ముంబై టీం వాళ్ళు గెలిచింది ఒకే ఒక్క మ్యాచ్. లక్నో టీం వాళ్ళు 6 మ్యాచ్లు గెలిచారు. అంటే లక్నో టీం ముంబై టీంను ఏ రేంజ్లో డామినేట్ చేసినా మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఏడాది కూడా ప్రీవియస్గా లక్నో వేదికగా ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో కూడా లక్నో వాళ్ళు గెలిచారు. అలాగే లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్న లక్నో టీం ముంబై టీంను 4 మ్యాచ్లు ఓడించేశారు. సో ఒక 2023 ఎలిమినేటర్ తప్పిస్తే మిగతా అన్ని మ్యాచ్ల్లో కూడా లక్నో వాళ్ళే డామినేషన్ ముంబై టీంని కంప్లీట్లీ డిఫీట్ చేశారు. మరి ఎనివే ఇప్పుడైతే ముంబై టీంకి లక్నో టీం మీద వాళ్ళ రికార్డ్ని బెటర్ చేసుకునేందుకు ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ వాళ్ళు లక్నో టీంతో కంపేర్ చేసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్లకు వరుసగా 4 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. వేరేజ్ లక్నో టీం చూసుకుంటే మరీ అంత టాప్ మ్యాచ్ ఫామ్లో లేరు. చివరికి ఆడిన 3 మ్యాచ్లు ఒక్కటే గెలిచారు. సో ప్రజెంట్ అయితే లక్నో టీం కొంతవరకు స్ట్రగుల్ అవుతుంది. దీంతో ముంబై టీం దీని అడ్వాంటేజ్గా తీసుకుని ఈ మ్యాచ్లో లక్నో టీంని ఓడించవచ్చు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో ముంబై వాంకడే స్టేడియంలో మ్యాచ్ అంటే ఖచ్చితంగా ముంబై టీం చెలరేగిపోయి ఆడుతూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఏడాది ఆల్రెడీ చూసాం 4 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు ముంబై టీం గెలిచారు. తమ హోమ్ మ్యాచెస్లో కేవలం ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయారు. సో ఇంత మ్యాచ్లో ముంబై టీం లక్నో టీం మీద గెలిచి వాళ్ళ రికార్డును బెటర్ చేసుకోవాలని చూస్తారు. మెయిన్ ఈ మ్యాచ్ ప్లే ఆఫ్ రేస్ దృష్ట్యా చూసుకుంటే రెండు జట్లకు చాలా కీలకం. ఎందుకంటే ప్రజెంట్ ఈ రెండు జట్లు కూడా ఈక్వల్ పొజిషన్లో ఉన్నాయి. అంటే ముంబై వాళ్ళు ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడితే 5 గెలిచి 4 ఇంట్లో ఓడిపోయారు. అండ్ లక్నో టీం చూసుకున్న సేమ్ టు సేమ్ 9 ఆడితే 5 గెలిచి 4 ఇంట్లో ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో ఏ టీం అయితే గెలుస్తున్న వాళ్ళకి ప్లే ఆఫ్ రేస్లో అడ్వాంటేజ్ దొరికిద్ది. అట్ ది సేమ్ టైం ఓడిపోయిన వాళ్ళు చాలా వరకు రిస్క్లో పడిపోతారు. సో ఖచ్చితంగా రెండు జట్లకి మ్యాచ్లో విజయం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనమైతే ఒక టాప్ క్లాస్ మ్యాచ్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ముంబై వాంకడే స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ సీజన్లో కొంతవరకు మిక్స్డ్గా కనిపిస్తుంది. అంటే ఒక మ్యాచ్లో భారీ స్కోర్లు వస్తున్నాయి, మరికొన్ని మ్యాచ్లో భారీ స్కోర్లు రావట్లేదు. మిగిలి చివరికి ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో చూసాం ఒక ట్రిక్కీ పిచ్ని యూజ్ చేశారు. సో గతంలో చూసుకుంటే వాంకడే పిచ్ అంటే ఇప్పుడు కూడా బ్యాటింగ్ ప్యారడైస్లో ఉండేది. ఎస్పెషల్ అక్కడ ఉండే రెడ్ సాల్ వికెట్స్ వల్ల బాల్ అనేది మంచి పేస్ అండ్ బౌన్స్తో బ్యాట్ మీదకి వచ్చేది. కానీ ఈ సీజన్లో చూసుకుంటే మాత్రం లిటిల్ బిట్ స్లోవర్ సైడ్ ఉన్నట్టు కనిపిస్తుంది. సో దీంతో మరోసారి అయితే మనం టూ మచ్ ఆఫ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఎక్స్పెక్ట్ చేయకపోవడమే బెటర్. ఖచ్చితంగా బ్యాట్ అండ్ బాల్ మధ్య ఒక మంచి కాంపిటీషన్ ఉండే న్యూట్రల్ వికెట్ని మనం చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ పిచ్ మీద అయితే కొత్త బాల్తో బౌలింగ్ చేసినప్పుడు పేస్ బౌలర్స్ హెల్ప్ దొరుకుతుంది. అలాగే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యి కొద్ది పేస్ వేరియేషన్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు కూడా అయితే హెల్ప్ దొరుకుతుంది. ఈవెన్ స్పిన్నర్స్ కూడా కొంతవరకు బాల్ని గ్రిప్ చేయడం మనం అయితే చూస్తున్నాం. సో డెఫినెట్లీ వాంకడే వికెట్ మీద అయితే మరోసారి బ్యాట్ అండ్ బాల్ మధ్య మంచి హెవీ కాంపిటీషన్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 120 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 120 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 55 మ్యాచ్లు గెలిస్తే చేసి చేసిన టీమ్స్ 65 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 పరుగులుగా ఉంది. సో క్లియర్గా 170 స్కోర్ అనేది పార్ స్కోర్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఏడాది గ్రౌండ్లో చూసుకుంటే 190+ స్కోర్ కొట్టగలిగితే మ్యాచ్ గెలిచేందుకు అవకాశాలు కూడా క్రియేట్ అవుతున్నాయి. మెయిల్ ఆర్సీబీ టీం చూసాం ఆ 200+ స్కోర్ కొట్టారని మ్యాచ్ గెలిచారు. సో దీంతో గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే ఆ 200+ స్కోర్ కొట్టగలిగితే ఖచ్చితంగా గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ సండే రోజు ఆఫ్టర్నూన్ ఆడబోతున్నారు. అంటే 3:30 PM స్టార్ట్ అయిపోతుంది. విచ్ మీన్స్ సెకండ్ హాఫ్లో డ్యూ ఫ్యాక్టర్ కూడా పెద్దగా ఉండదు. సో దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం చేజింగ్ని ప్రిఫర్ చేస్తారు. మెయిల్ ఎర్లీగా వికెట్ మీద కాస్త మ్యాచ్లు ఉంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యేది బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారిపోవచ్చు ఇంకా. సో డెఫినెట్లీ గ్రౌండ్లో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ చేయడం ఒక ఐడియల్ ఆప్షన్. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే ఈ మ్యాచ్లో గెలిచేందుకు అవకాశాలు ఉంటాయి. విచ్ మీన్స్ ఆఫ్టర్నూన్ గేమ్లో టాస్ అనేది మరి అంత కీ రోల్ ప్లే చేయకపోవచ్చు. ఇక ఈ గ్రౌండ్లో టీమ్స్ యొక్క రికార్డు విషయానికి వస్తే ముంబై టీంకి అయితే చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఈ వాంకడే గ్రౌండ్ వాళ్ళకు ఒక కంచుకోట లాంటిదే. మెయిన్లీ మనం ముందే చెప్పుకున్నాం వాళ్ళు ఏడాది గ్రౌండ్లో ఆడిన 4 మ్యాచ్లో 3 ఇంట్లో గెలిచారు, ఒక్క దాంట్లో మాత్రం ఓడిపోయారు. అయితే లక్నో సూపర్ జైంట్స్కి అగెన్స్ట్గా చూసుకుంటే మాత్రం మంచి రికార్డు లేదు. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ముంబై టీం లక్నో టీం మీద ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 2 మ్యాచ్లు ఆడితే 2 ఇంట్లో కూడా ఓడిపోయారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా చూసాం లక్నో టీం ముంబై వచ్చి ముంబై టీంని డిఫీట్ చేశారు. సో వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఐపీఎల్ ముంబై టీంని బాగా ఇబ్బంది పడుతున్న టీం లక్నో సూపర్ జైంట్స్ టీం. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ముంబై టీంకు దాన్ని రివర్స్ చేసే ఛాన్స్ ఉంది. లక్నో టీం మీద రివెంజ్ తెచ్చుకుని గ్రౌండ్లో ఫస్ట్ టైం వాళ్ళ మీద మ్యాచ్ గెలవచ్చు. అట్ ది సేమ్ టైం ప్లే ఆఫ్ రేస్లో ముందుకు కూడా వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ ముంబై టీం యొక్క ఫామ్ చూసుకున్నా అలాగే ఆన్ ది పేపర్ వాళ్ళ టీం చూసుకున్నా లక్నో టీం కంటే బెటర్గా కనిపిస్తున్నారు. దీంతో మ్యాచ్లో మోస్ట్ లైక్లీ ముంబై టీమే ఫేవరెట్స్గా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ముంబై టీం అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ తమకున్న అన్ని సమస్యలు కూడా షార్ట్అవుట్ చేసేసుకున్నారు. లాస్ట్ మ్యాచ్ ముందు వరకు పవర్ ప్లేలో వాళ్ళ బౌలింగ్ సరిగ్గా లేదనుకున్నాం. బట్ లాస్ట్ మ్యాచ్లో పవర్ ప్లేలో వాళ్ళ బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అండ్ మిడిల్ ఓవర్స్లో చూసుకున్నా డెత్ ఓవర్స్లో చూసుకున్నా సరే వాళ్ళ బౌలింగ్ చాలా మెరుగుపడింది. ఈవెన్ బ్యాటింగ్ కూడా అంతే. సీజన్ స్టార్టింగ్లో టాప్ ఆర్డర్ చాలా దారుణంగా ఫెయిల్ అయ్యేది. అండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దగ్గర నుండి కూడా భారీ ఇన్నింగ్స్లో అయితే వచ్చేవి కాదు.
బట్ సీజన్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చూసుకుంటే మాత్రం ఆ రన్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ వాళ్ళ ఫార్మర్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. వరుసగా 70+ స్కోర్స్ కొట్టాడు అండ్ స్కై చూసుకుని బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అలాగే ర్యాండర్ కల్టన్ మరియు విల్ జాక్స్ కూడా చిన్న చిన్న క్యామెలు ఆడుతున్నారు. దీంతో వీళ్ళు కూడా తమ రేంజ్ తగ్గట్టు ఆడితే వాళ్ళ బ్యాటింగ్ మరింత బలపడిపోద్ది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకున్న తిలక్ వర్మ మంచి ఫామ్లోకి వచ్చాడు. మీరు లాస్ట్ టైం అయితే లక్నో టీం మీద సరిగ్గా ఆడకపోవడం వల్ల రిటైర్ అవుట్కి వెళ్ళాల్సి వచ్చింది. దీంతో ఈ మ్యాచ్లో దానికి బదులు తీర్చుకోవాలని చూస్తాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా లాస్ట్ టైం ఇది లక్నో టీం మీద గేమ్ని ఫినిష్ చేయలేకపోయాడు. నాట్అవుట్గా ఉన్నా సరే ముంబై టీంని గెలిపించలేకపోయాడు. ఇక నమ్మదీర్ చూసుకున్న లాస్ట్ టైం లక్నో టీం మీద మ్యాచ్ అయినప్పుడు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఓవరాల్గా చూసుకుంటే ముంబై బ్యాటింగ్ అయితే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. పెద్దగా లూప్ హోల్స్ ఏమీ లేవు. కేవలం ఫారెన్ బ్యాట్స్మెన్ తమ ఫుల్ పొటెన్షియల్కి తగ్గట్టు ఆడట్లేదు. అదర్వైజ్ ముంబై బ్యాటింగ్ చాలా సాలిడ్గా ఉంది. ఇక బౌలింగ్ గురించి మనం ముందే చెప్పుకున్నాం. మ్యాచ్కి ఇంప్రూవ్ అవుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో అయితే ఒక కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ చూసాం. మొత్తం అందరు బౌలర్స్ కూడా కంట్రిబ్యూట్ చేశారు. సో మరోసారి అయితే ముంబై టీంకి వాళ్ళ పేస్ త్రయం చాలా కీలకంగా మారబోతుంది. అండ్ ఆల్సో వాళ్ళతో పాటు ఆల్రౌండర్స్ అయిన శాంట్నర్ మరియు హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా బ్రిలియంట్ ఫామ్లో ఉన్నారు. బట్ ఆరో బౌలర్ విషయానికి వస్తే ఎక్కువ మార్పులు చేస్తున్నారు. ఒక మ్యాచ్లో విఘ్నేష్ పుత్తూర్ని ఆడిస్తున్నారు, మరో మ్యాచ్లో అశ్విని కుమార్ని ఆడిస్తున్నారు. కానీ మ్యాచ్లో మాత్రం కరణ్ శర్మను వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను ఆడిన కొన్ని మ్యాచ్లు కూడా చాలా మంచి ఫామ్ కనబరిచాడు. అట్ ది సేమ్ టైం మ్యాచ్లో చూసుకుంటే ముంబై టీంకి విల్ జాక్స్ బౌలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్గా మారొచ్చు. ఎందుకంటే లక్నో టీంలో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. సో ఓవరాల్గా అయితే ముంబై టీం యొక్క బ్యాటింగ్ బాగుంది, అలాగే బౌలింగ్ కూడా బాగుంది. అండ్ మోస్ట్ లైక్లీ వాళ్ళైతే ఈ మ్యాచ్ కోసం ప్లేయింగ్ లెవెల్లో చేస్తే ముందు చెప్పుకున్నట్టు ఒక మార్పు చేస్తారు. విఘ్నేష్ పుత్తూర్ని పక్కన పెట్టి కరణ్ శర్మని తీసుకొస్తారు. అదర్వైజ్ ముంబై టీం సేమ్ టీంతో వచ్చినా సరే మనమైతే పెద్దగా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఇక లక్నో టీం విషయానికి వస్తే గత కొన్ని మ్యాచ్లుగా సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పుకోవచ్చు. మీరు వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ ఫ్రీడమ్ని తీసుకున్నారేమో అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో చూసాం రిషబ్ పంత్ని ఎప్పుడో చివరిలో బ్యాటింగ్ పంపారు. అండ్ ఇదైతే పంత్ కాల్ కాదంట, మేనేజ్మెంట్ కాల్ అంట. సో మనందరికీ పంత్ మంచి ఫామ్లో లేడని తెలుసు. బట్ మరీ నెంబర్ 7, నెంబర్ 8లో పంపితే అతని బ్యాటింగ్ ఏమాత్రం ఇంప్రూవ్ కాదు, ఇంకా వర్స్ట్కి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే వాళ్ళు అబ్దుల్ సమద్ని మిస్యూజ్ చేసుకున్నారు. చాలా త్వరగా బ్యాటింగ్ పంపేశారు. సో పంత్ మరి డేవిడ్ మిల్లర్ సరిగ్గా ఆడలేకపోతున్నా ఆయుష్ పదూని మరి అబ్దుల్ సమద్ సరిగ్గా ఆడుతున్నారు అనుకున్న టైంలో వాళ్ళ పొజిషన్స్ అనవసరంగా స్వాప్ చేశారు లాస్ట్ మ్యాచ్లో. దీంతో మ్యాచ్లో లేకుంటే అలాంటి మిస్టేక్ని రిపీట్ చేయకూడదు. అబ్దుల్ సమద్ని ప్యూర్ ఫినిషర్గా యూజ్ చేసుకోవాలి. అండ్ ఆయుష్ పదూని మోస్ట్ లైక్లీ నెంబర్ 4లోనే బ్యాటింగ్ పంపాలి. బట్ నేను లక్నో టీంకి వాళ్ళ రియల్ స్ట్రెంత్ మాత్రం టాప్ ఆర్డరే. మేల్ ఏడెన్ మాత్రం మంచిగా ఆడుతున్నాడు. కానీ మిగతా ఇద్దరు మాత్రం కాస్త ఫామ్ కోల్పోయారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో చూసాం నికోలస్ పురాన్ ఎక్కువ రన్స్ కొట్టట్లేదు. అండ్ దీనివల్ల లక్నో టీం లాస్ట్ 3 మ్యాచ్లు ఎక్కువ తడబడింది. సో ఇంటి మ్యాచ్లో లక్నో టీం గెలవాలంటే మరోసారి వాళ్ళ టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి. మళ్ళీ నికోలస్ పురాన్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి. అదర్వైజ్ ఈ మ్యాచ్లో మరోసారి వాళ్ళకి భారీ స్కోర్ రాదు. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే కాస్త బిట్స్ అండ్ పీసెస్గా కనిపిస్తుంది. అంటే ఒక మ్యాచ్లో సరిగ్గా వేస్తున్నారు, ఒక మ్యాచ్లో సరిగ్గా వేయట్లేదు. మళ్ళీ షాదుల్ ఠాకూర్ టూ ప్రిడిక్టబుల్గా తయారైపోయాడు. సీజన్ స్టార్టింగ్లో అతను బౌలింగ్ చాలా మెరుగ్గా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం తగ్గిపోయింది, సరిగ్గా వేయలేకపోతున్నాడు. బట్ అయినా మిగతా బౌలర్స్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ దిగ్విజయ్ రాతే ప్రతి మ్యాచ్లో కూడా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే ఆవేష్ ఖాన్ స్టార్టింగ్లో రన్స్ ఇస్తున్నప్పటికీ డెత్ ఓవర్స్లో మాత్రం అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. ఇంకా వీళ్ళతో పాటు ప్రిన్స్ యాదవ్ చూసుకుని బిష్ణు చూసుకుని మంచి సపోర్ట్ అయితే అందిస్తున్నారు. సో హిందీ మ్యాచ్లో అయితే మేబీ లక్నో టీం ఒక మార్పు చేయొచ్చు. గత 2 మ్యాచ్లో వాళ్ళు మయాంక్ యాదవ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకున్నారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం మెయిన్ ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకొచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ షాదుల్ ఠాకూర్ కొంచెం అటు ఇటు ఆడుతున్నాడు కాబట్టి మేము అతని ప్లేస్లో తీసుకురావచ్చు. బట్ ఈ మ్యాచ్ వరకు చూసుకుంటే షాదుల్ ఠాకూర్కి పిచ్ గురించి బాగా తెలుసు, ఎందుకంటే డొమెస్టిక్లో అతను ముంబై టీం తరపున ఆడుతూ ఉంటాడు. సో దీంతో మేము లక్నో టీం మ్యాచ్లో కూడా షాదుల్ ఠాకూర్ ఆడించాలని చూస్తుంది. విచ్ మీన్స్ వాళ్ళ ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పు లేకపోయినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఆవేష్ ఖాన్ చాలా కీ ప్లేయర్ కాబోతున్నాడు లక్నో టీంకి. ఎందుకంటే అతనికి ముంబై స్టార్ బ్యాట్స్మెన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. రోహిత్ శర్మని 3 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. అది కూడా కేవలం అరౌండ్ 85 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తూ. సో క్లియర్లీ ఆవేష్కి అయితే రోహిత్ మీద మంచి రికార్డు ఉంది. అలాగే సూర్య మ్యాచ్ చూసుకున్నా కూడా మంచి రికార్డే ఉంది. అతను కూడా 4 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 100 మాత్రమే ఉంది. ఈవెన్ యావరేజ్ కూడా తక్కువ ఉంది. ఇక ఇద్దరితో పాటు హార్దిక్ పాండ్యా మీద కూడా ఆవేష్ ఖాన్కి మంచి రికార్డు ఉంది. 8 మ్యాచ్లో 3 సార్లు అవుట్ చేశాడు. అండ్ అతనికి అగెనిస్ట్గా స్ట్రైక్ రేట్ చూసుకున్నా కేవలం 86.5 మాత్రమే సమర్పించుకున్నాడు. సో దీంతో క్లియర్లీ మ్యాచ్లో ఆవేష్ ఖాన్ అయితే లక్నో టీంకి చాలా కీ బౌలర్ కాబోతున్నాడు. అలాగే దిగ్విజయ్ రాతే మరి తిలక్ వర్మ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ అయితే మనం చూడొచ్చు. సో ఈ మ్యాచ్లో లక్నో సైడ్ నుండి ఆవేష్ ఖాన్ మరి దిగ్విజయ్ రాతే ఇద్దరు కూడా చాలా కీ బౌలర్స్ ఉండబోతున్నారు. ఇక మిగతా బ్యాటిల్స్ చూసుకుంటే నికోలస్ పురాన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మళ్ళీ ప్రీవియస్గా బుమ్రా పురాన్ ఇబ్బంది పెట్టాడు. అది కూడా బుమ్రాకి అగెనిస్ట్గా పురాన్ స్ట్రైక్ రేట్ కేవలం 72 మాత్రం ఉంది. సో ఇందుకు ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఇద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే పాపులర్ మార్కర్ మరి బోల్ట్ పంచి కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. మీరు లాస్ట్ టైం 2 జట్లు చల్లపడినప్పుడు లక్నో ఓపెనర్స్ చాలా పెద్ద స్కోర్ పెట్టారు. ఇన్ఫాక్ట్ పాపులర్ వికెట్ కోల్పోకుండా ఐ థింక్ 76 రన్స్ అయినా కొట్టారు. సో ఇంత మ్యాచ్లో బోల్ట్ మరి దీపక్ చార్, మార్క్రమ్ అండ్ మార్ష్ని ఎలా కంట్రోల్ చేస్తారని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇని ఓవరాల్గా చూసుకుంటే పాస్ట్ రికార్డ్స్ అన్ని లక్నో టీంకి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రజెంట్ ఫామ్ మాత్రం ముంబై టీంకి కాస్త అనుకూలంగా కనిపిస్తుంది. పైగా వాళ్ళు హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. బట్ ఎనివే మనమైతే లక్నో టీం ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయలేం. వాళ్ళు చాలా అన్ప్రెడిక్టబుల్ వేలా ఆడుతున్నారు. సో ఇంత మ్యాచ్లో అయితే 2 జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీరు ఏ టీం గెలిచింది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.